మురళీ భరద్వాజ్ గారు, ఆల్రెడీ కోవిడ్ అయిపోయింది. ఇప్పుడు బర్డ్ ఫ్లూకి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కొత్తగా గత నెల రోజుల నుంచి ఈ గులియన్ బారీ సిండ్రోమ్ కోసం మాట్లాడుకుంటున్నాం. ఎక్కడో మహారాష్ట్రలో వచ్చింది, కొందరు ఎఫెక్ట్ అయ్యారు, మనకి అంత ఎఫెక్ట్ కాదేమో అనుకున్నాం. ఇప్పుడు మేడం జీజీహెచ్ నుంచి డాక్టర్ బిందు గారు చెప్తున్నారు ఇది ఆల్రెడీ ఎప్పుడు ఉన్నదే, ఇప్పుడు కేసులు హైలైట్ అవుతున్నాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నామని. అంటే అప్పటికి ఇప్పటికి సివియారిటీ ఎందుకు పెరిగిందంటే ఏం చెప్తారు? మొదట కనిపించే లక్షణాలు ఏంటి? మనకి గులియన్ బారీ సిండ్రోమ్ అనేది గత సంవత్సరం తీసుకుంటే 2024లో సార్ దగ్గర దగ్గర 49 కేసెస్ రికార్డెడ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఓకే. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎక్కువ వచ్చేవి. అక్టోబర్ మాసంలో కొంచెం పెరిగాయి. అయితే ఈ సంవత్సరం ఒక 160 కేసులు సడన్గా మహారాష్ట్రలో వచ్చాయి. అండ్ మన తెలంగాణలో ఓన్లీ ఒక కేసే నమోదైంది, సిద్దిపేటలో. సో ముఖ్యంగా మేడం చెప్పినట్టు ఇది మన ఓన్ రక్షణ వ్యవస్థ ఉంటుందండి, దాన్ని ఇమ్యూనిటీ అంటారు, వ్యాధి నిరోధక శక్తి. ఇదేం చేస్తుందంటే మనని ఒక వైరస్ ఇన్ఫెక్షన్ నుంచో లేకపోతే కెంపెలోబాక్టర్ జెజుని అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దీని నుంచో మనని కాపాడే సమక్షంలో మన ఓన్ నరాల మీద అటాక్ చేస్తుంది. ఓకే. అంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది, అది ఆర్గానిజం అనుకుని మన నరాల మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో ఈ నరం అనేది ఏంటంటేనండి మన ఎలక్ట్రిక్ తీగ లాంటిది. లోపల కాపర్ వైర్ ఉండి చుట్టూత ప్లాస్టిక్ ఉంటుంది కదా, దాన్ని మైలిన్ అంటారు మన నరాలలో. సో నర్వ్ కండక్షన్ కావాలి అని అంటే ఈ చుట్టూతో ఉన్నటువంటి మైలిన్ అనేది దాన్ని స్పీడ్గా కండక్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఇది వెళ్ళి ఏం చేస్తుందంటే మన ఓన్ వ్యాధి నిరోధక శక్తికి కావాల్సినటువంటి కణాలు, తెల్ల రక్త కణాలు కానీ యాంటీబాడీస్ కానీ వెళ్ళి ఆ మైలిన్ షీట్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఓకే. అందువల్ల ఇది వస్తుందండి. ముందు కొంచెము తిమ్మిరెక్కినట్టుగా అనిపిస్తుంది, ఆ తర్వాత కింద కాలు పనిచేయడం తగ్గుతుంది, ఆ తర్వాత పైన అదే సైడ్ చెయ్యి నెమ్మదిగా కింద నుంచి పైకి పాకేటువంటి జబ్బు, దాన్ని అసెండింగ్ పెరాలసిస్ అంటారు. ఓకే. సో కాకపోతే ఏంటంటే ఇది రాక ముందర ఒక 3-4 వారాల క్రితము లూజ్ మోషన్స్ కావడము, జలుబు చేయడము అవుతుంది. అయితే చాలా మంది మర్చిపోతారు అసలు నాకు లూజ్ మోషన్స్ అయినాయనే విషయం కూడా వాళ్ళ హిస్టరీలో చెప్పరు. ఓకే. సడన్ గా ఒక 3-4 వారాలలో ఈ వీక్నెస్, తిమ్మిర్లు అవి మొదలయ్యి అది చివరికి వీక్నెస్ వచ్చేప్పటికీ కొంచెం అవేర్నెస్ ఉండబట్టి వెంటనే ఒక జనరల్ ఫిజిషియన్, న్యూరాలజిస్ట్ కలుస్తారు. సో అప్పుడు వారు కొన్ని పరీక్షలు చేసి దీన్ని కనుక్కుంటారు. అంటే ఇప్పుడు భరద్వాజ్ గారు, ఎవరికైనా లూజ్ మోషన్స్ అయ్యి అలాంటివి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు డౌట్ పడాలా? లేదండి, ఎందుకంటే ఒక 3 వారాల ముందు మొదట కనిపించే లక్షణం అంటున్నారు కదా. అవునండి. అంటే ఇదేంటంటే ఇది బయట నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల కాదండి, మనలో అంతర్గతంగా ఉండేటువంటి ఒక వ్యాధి నిరోధక శక్తి కన్ఫ్యూజ్ అయ్యి మననే ఓన్ అటాక్ చేస్తుంది. సో కాబట్టి ఎవ్రీ లూజ్ మోషన్ వచ్చిన వారు వెంటనే భయపడక్కర్లేదు. అట్లా అని జలుబు చేసి తుమ్ములు రాగానే అమ్మో ఇది గులియన్ బారీ ఏమో అని చెప్పి అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఒక్కొక్కరి యొక్క అంతర్గతమైనటువంటి ఇమ్యూన్ సిస్టమ్ నిద్ర లేచినప్పుడు అది అనుకోకుండా వెళ్ళి ఈ నరాలను అటాక్ చేస్తుంది. సో కాబట్టి ప్రతి జలుబు, ప్రతి దీని గురించి అస్సలు దిగులు పడితే కనుక అసలు దానికి అంతు లేదు. సో కాబట్టి మనం అసలు ధైర్యంగా ఉండాలి. అండ్ కాకపోతే ఎప్పుడైతే వీక్నెస్ డెవలప్ అవుతుందో, సడన్ గా అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్, వెంటనే సంప్రదించాలి. అంటే వీక్నెస్ అంటే ఎలాగా? అంటే నొప్పుల్లాగా, లేదంటే బాగా నీరసంగా ఉన్నట్టు అనిపించటమా? అంటే ఎలా తెలుస్తుంది మనం వీక్గా ఉన్నామో, వీక్నెస్ ఫీల్ అవుతున్నాము? అంటే 3 రకాల వీక్నెస్ అండి. ఒకటేమో ముందు తిమ్మిర్లతో మొదలవుతుంది కొంతమందిలో. ఓకే. అంటే కాళ్ళు, చేతులు తిమ్మిర్లు ఎక్కుతాయి. కరెక్ట్. కొంతమందిలోనేమో కండరాలలో వీక్నెస్ ఉండి లేవలేకపోతారు. ఓకే. మన చెయ్యి పైకెత్తి ఏమన్నా పనులు చేయాలంటే చేయలేకపోతారు. ఇవన్నీ సడన్ గా డెవలప్ అవుతాయి. అది ఒక రెండో రకమైంది. దీంట్లోనే ఒక వెరైటీ ఉంటుందండి, మిల్లర్ ఫిషర్ వేరియంట్ అంటారు. ఈ వేరియంట్ లో మటుకు కళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి, అదర్వైజ్ కళ్ళు వేరే వాటిలో ఇన్వాల్వ్ కావు. అంటే ఏమైతే
కళ్ళల్లో ఒకటేసారి డిప్లోపియా అంటారు, అంటే ఒకే మనిషి రెండుగా కనబడము, అలాంటి లక్షణాలు ఏర్పడతాయి. కాబట్టి అది చాలా రేర్ అండి మిల్లర్ ఫిషర్ వేరియంట్ అనేది. ముఖ్యంగా ఏంటంటే అసెండింగ్ పారాలిసిస్, అంటే ముందు పాదాలలో మొదలై పైకి పాకుతుంది ఒకటి, రెండోది 2 పాదాలలో ఒకటేసారి మొదలవుతుంది. దాన్ని ఏమంటే సిమెట్రికల్ అసెండింగ్ పారాలిసిస్ అంటారు. ఈ 2 ముఖ్యమైన లక్షణాలు. అవి జనరల్ గా చాలా మందికి డెవలప్ కావు. అది డెవలప్ అవుతుంది సడన్లీ అని అంటే కొంచెం అనుమానం పడాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. రైట్. అంటే మురళీ భరద్వాజ్ గారు 80% మంది కోలుకుంటారని చెప్తున్నారు. అయితే ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళు కోలుకోవటానికి ఏమైనా మందులు వాడాలా, లేదంటే వాళ్ళే కోలుకుంటారా, లేదంటే ఇంటి వైద్యం ఏమైనా చేసుకుంటే కోలుకుంటారా? సో అసలు గులెన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చేది మన ఓన్ వ్యాధి నిరోధక శక్తిలో ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేవి వెళ్ళి మన నరాలని ఎఫెక్ట్ చేయటం వల్ల. సో ఈ టెండెన్సీని తగ్గియాలి అని అంటే మనము మేడం చెప్పినట్టు ఐవి ఇమ్యూనోగ్లోబులిన్ అనేటువంటి ఒక మందు ఇస్తాం. అది కూడా యాంటీబాడీయే. ఓకే. కాకపోతే దీని ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఈ యాంటీబాడీ తీసుకున్న తర్వాత వెళ్ళి మన లోపల తయారవుతున్న యాంటీబాడీస్ ఉన్నాయి కదా, వాటిని బ్లాక్ చేస్తుంది. ఓకే. సో అందుకోసము ఈ ఐవి ఇమ్యూనోగ్లోబులిన్ అనేది మంచిది. సో అదొకటి. రెండోది ఏంటంటే ప్లాస్మా ఫెరిసిస్ అంటారండి. అంటే మొత్తం రక్తాన్ని ఒక మెషిన్లోకి పంపించి అందులో ఉన్నటువంటి యాంటీబాడీస్ని వడపోసి ఫిల్టర్ చేసి మళ్ళా అదే రక్తాన్ని పేషెంట్లోకి ఎక్కేయడాన్ని ప్లాస్మా ఫెరిసిస్ అంటారు. ఓకే. సో ఎప్పుడైతే శ్వాస వ్యవస్థ ఎఫెక్ట్ కాదో అప్పుడు కేవలము ఐవి ఇమ్యూనోగ్లోబులిన్తోనే పని సరిపోతుంది. ఒకవేళ శ్వాస వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అయితే అలాంటి సివియర్ పేషెంట్స్కి మనము ఏది ప్లాస్మా ఫెరిసిస్ అనేటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందండి. కాకపోతే మేడం చెప్పినట్టు 75% పీపుల్కి వితౌట్ ఎనీ ట్రీట్మెంటే వారి ఓన్ వ్యాధి నిరోధక శక్తి మళ్ళీ అర్థం చేసుకుంటుంది. అయ్యో నేను అనవసరంగా మన నరాలనే అటాక్ చేస్తున్నాను అని చెప్పి అది రివర్స్ అవుతుంది. సో అది ఆ సమతుల్యత ఏదైతే ఉంటుందో చూసారా, అతివృష్టి అనావృష్టి అనేది మన వ్యాధి నిరోధక శక్తి చేసుకుని దాని అర్థం చేసుకోవడం అనేది భగవంతుడు మనకిచ్చిన వరం. రైట్. అంటే ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయి ఇది రావడానికి. అంటే ఇదేమైనా అంటువ్యాధ, అంటే ఎవరికైనా వచ్చిన వ్యక్తి ద్వారా ఎవరికైనా సంక్రమించే ప్రమాదం ఏమైనా ఉందా మురళీ భరద్వాజ్ గారు? బేసిక్గా మన దేహంలో అండి వ్యాధి నిరోధక శక్తి అనేది ఒక అణుబాంబు లాంటిది. సో ఈ అణుబాంబుని ఎవరన్నా కనుక టికిల్ చేశారనుకోండి అది ఒకటేసారి పేలుతుంది. ఓకే. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఏదైనా కూడా ఇటువంటి అణుబాంబు లాంటి మన వ్యాధి నిరోధక శక్తి ప్రేరేపణ వల్ల ఓపెన్ అప్ అయ్యేటువంటి కండిషన్స్. ఓకే. సో కొన్నిసార్లు వైరస్ వల్ల, కొన్నిసార్లు బ్యాక్టీరియా వల్ల, కొన్ని స్టడీస్లో ఈవెన్ వ్యాక్సినేషన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ తీసుకున్న కొద్ది మందిలో ఇలాంటి జరిగింది అనేటువంటి కొన్ని స్టడీస్ ఉన్నాయి. అంటే ఇది చాలా రేర్ డిసీజ్ అండి. సో ఎప్పుడైతే డిసీజ్ రేర్ అవుతుందో దాని యొక్క కారణాలను కనుక్కోవడం కూడా కష్టం అవుతుంది. ఓకే. చాలా ఫ్రీక్వెంట్ గా ఉన్న డిజీజ్ కి కారణాలు కనుక్కోవటము ఈజీ అవుతుంది అనేది మనం ప్రూఫ్ ఉంటుంది సాంకేతికంగా. సో కాబట్టి ఇది అసలు అంటువ్యాధి కానే కాదు. ముందు అసలు అది భయపడక్కర్లే, ఇది అంటువ్యాధి కాదు. రెండోది ఇది ఎవరికి వస్తుంది అని కూడా చెప్పడం కష్టం. అంటే ఇది జన్యు సంబంధితమా అంటే అది జన్యు సంబంధితం కాదు. అందరూ అలర్ట్ గా ఉండాలి. అందుకోసం అని చెప్పి ఓన్లీ సిమ్టమ్స్ ఒకవేళ ఇలా అపియర్ అయినాయి అనుకోండి, అప్పుడు వెంటనే మనం తొందరగా వెళ్ళి ఫస్ట్ 5 to 6 డేస్లో ఈ ఐవి ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీ కనుక స్టార్ట్ చేస్తే దాంతో ఈ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే బాంబు పేలిందో మన బాడీలో అది సర్దుకుంటుంది. ఓకే. సో అందుకోసం అని చెప్పి మనం అలర్ట్గా ఉండడం అనేది అవసరం. అంతే తప్పించి మనము లూజ్ మోషన్స్ అయిన తర్వాత మనం ఏం చేయలేము. ఎవరికి వస్తుంది గులెన్ బ్యారీ అనేది చెప్పడం కష్టం. ఓకే. అంటే మెయిన్ గుండె మెదడు ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు కదా, ఎందుకు? అంటే బేసిక్గా ఇదంతా కూడా నరాలు కదండి. అవును. సో ఈ నరాలలో ఈ మైలిన్ అనేటువంటి పదార్థము మన మొత్తం అన్ని నరాలలో ఉంటుంది. అంటే మన ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఈ స్విచ్ చేస్తే ఆ లైట్ వెలుగుతుంది, ఈ స్విచ్ చేస్తే ఆ ఫ్యాన్ తిరుగుతుంది,
అలానే మన బ్రెయిన్ స్టెమ్లో కూడా స్విచ్లు ఉంటాయి. ఆ స్విచ్ కనుక వేస్తే మన డయాఫ్రమ్ అనేది కదలికలు జరుగుతుంది. అయితే ఆ స్విచ్ వేసే ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంటుంది కదండి బ్రెయిన్ స్టెమ్లో, దాంట్లో కూడా నరం చుట్టూ మైలిన్ ఉంటుంది. ఈ మైలిన్ లో గ్యాంగ్లియోసైడ్ అని ఒక పదార్థం ఉంటుంది. ఈ యాంటీబాడీ ఏదైతే మన ఓన్ యాంటీబాడీ తయారయ్యి అటాక్ చేస్తుందో ఇది వెళ్ళి గ్యాంగ్లియోసైడ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో కేవలం పెరిఫరల్ నర్వ్స్ అంటే బాహ్యంగా ఉన్నటువంటి నరాలే కాక అంతర్గతంగా ఉన్నటువంటి నరాల మీద కూడా దాని ప్రభావం ఎప్పుడైతే చూపిస్తుందో అప్పుడు బ్రెయిన్ స్టెమ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మన రెస్పిరేషన్ అనేది ఎఫెక్ట్ కావడం జరుగుతుందండి. అది కూడా తాత్కాలికమే. ఆ సమయంలో మనం వెంటిలేటర్ ని తోటి సపోర్ట్ ఇస్తే గనక వాళ్ళు మళ్ళా స్థితికి వస్తారు. అంటే మురళీ భరద్వాజ్ గారు, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది ఒకటి. రెండోది, ఇప్పుడు శిశువులకు కూడా వస్తుందో అంటున్నారు. ఇప్పుడు మనకంటే లక్షణాలు కనిపిస్తే మనం చెప్పుకుంటాం, లేదంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మరి మన పిల్లలు మనకు చెప్తారు ఇట్లా నాకు అనిపిస్తుంది అని. శిశువు చెప్పలేరు కదా, ఎట్లా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి? సో ఎవరైనా కూడా కండరాలలో వీక్నెస్ అనేది మనకు కనబడుతుందండి. ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అతను మామూలుగా ఎగిరి గంతేసి పరిగెత్తడం అనేది ఆ లక్షణం పిల్లలకి. అటువంటి పిల్లవాడు కనుక కాలు చెయ్యి కదపలేక పడుకుని ఉన్నాడు అనుకోండి, కారణం ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో కాబట్టి ముఖ్యంగానండి ఈ వ్యాధి ఏదైతే ఉన్నదో దీనికి 3 రకాల పరీక్షలండి. ఒకటి నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు. ఎప్పుడైతే మైలిన్ అనేది పోయిందనుకోండి, ఒక రాగి తీగలాగా అయిపోతుంది వితౌట్ కవరింగ్. అలాంటి సమయంలో దాంట్లో వెలాసిటీ అంటే ఎంత వేగంగా మన కరెంటు సిగ్నల్స్ పాస్ అవుతాయి అనేది నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేది చేస్తారు. సో ప్రాథమికంగా నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేది చాలా సెన్సిటివ్ టెస్ట్ అండి. అంటే చాలా ఎర్లీగా మనం గనక డౌట్ పడితే నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తే దాంట్లో తెలుసుకోవచ్చు. అయ్యో ఎందుకు స్లో అయినాయి అంటే బహుశా దాని చుట్టూతా ఉన్న మైలిన్ అనేది ఎఫెక్ట్ అయింది అనేది తెలుసుకుంటాం. అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరిలో అయినా పరీక్ష చేయొచ్చు. అది చాలా సెన్సిటివ్. రెండోది, మన మెదడు మరియు వెన్నుపూస చుట్టూతా కొంత ద్రవ పదార్థం ఉంటుందండి. దాన్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లో మనం పరీక్ష చేస్తే గనక ఆల్బుమిన్ అంటే ఒక ప్రోటీన్ ఒక పదార్థం ఉంటుంది, తెల్ల రక్త కణాలు ఉంటాయి. సాధారణంగా ప్రోటీన్ పెరిగింది అనుకోండి, తెల్ల రక్త కణాలు కూడా పెరుగుతాయి. ఏది మెదడు వ్యాధిలో. ఇందులో ప్రత్యేకించి లక్షణం ఏంటంటేనండి, ప్రోటీన్ పెరుగుతుంది కానీ తెల్ల రక్త కణాలు పెరగవు. దాంతో అది మనకి క్లూ అండి. ఏది మన వెన్నుపూసలోంచి ఆ ద్రవం తీసి దాన్ని పరీక్షకి ఇస్తే. కానీ అంతవరకు కూడా వెళ్లకుండానే నర్వ్ కండక్షన్ స్టడీస్ ద్వారా గుర్తుపట్టచ్చు. సో కాబట్టి ఎవరైనా బాగా ఆడుకునే పిల్లవాడు ఒకవేళ కనుక కండరాలలో వీక్నెస్ ఉండి నడవలేక గెంతలేకపోతున్నాడు అనుకోండి, అప్పుడు మనము అనుమానపడాల్సి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? అంటే ఇమీడియట్ మెడిసిన్స్ ఏమైనా వాడచ్చా? అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్కి మనకి జలుబు అలాంటి వచ్చేటప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ వాడతాము, కొన్ని ట్యాబ్లెట్స్ వాడతాం. అలా కొంత ట్యాబ్లెట్స్ ఏమైనా వాడచ్చా, లేదంటే లక్షణాలు కనిపించే వెంటనే నేరుగా వైద్యున్నే కలవాలా? ఆల్వేస్ వైద్యుని కలవడమే ఫస్ట్ థింగ్ అండి. ఎందుకంటే ఇందులో ఇదేమి యాక్టివ్ ఇన్ఫెక్షన్ వల్ల రావట్లేదు. సో కాబట్టి మనము ఏదైనా యాంటీబయాటిక్ వాడటం ద్వారా ఇదే తగ్గించగలమా అంటే తగ్గించలేం. చాలా వరకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో అంటే మన ఓన్ వ్యాధి నిరోధక శక్తి గనక మన ఓన్ బాడీని అటాక్ చేస్తున్నది అనుకోండి, అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్ అన్నిట్లో కూడా సిమిలర్ వ్యాధి నిరోధక శక్తి అనేది కారణం ఎక్కువగా పనిచేయడం వల్ల. అట్లాంటి వాటిల్లో మనం స్టిరాయిడ్ వాడతాం, కానీ గులెన్ బ్యారీ సిండ్రోమ్ లో మనం అది వాడకూడదు. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలా వరకు కొంతమంది వైద్యులు మిస్ అయ్యి స్టిరాయిడ్ అనుకుని పెట్టారనుకోండి, అప్పుడు అది ప్రమాదకారి అవుతుంది. సో కాబట్టి స్టిరాయిడ్ వాడకూడదు దీంట్లో. ఈవెన్ తో అది ఆటో ఇమ్యూనిటీ వల్ల అయినా కూడా మనం వాడకూడదు. అదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇంకొకటి ఏంటంటే జనరల్ గా ఫీవర్ ఉండదండి. ఫీవర్ అంటే లూజ్ మోషన్స్ అయిపోతాయి, లేకపోతే జలుబు చేసింది, 3 వారాలు గడిచిపోయింది, ఫీవర్ ఏం లేదు, ఆ టైంలో వీక్నెస్ వచ్చింది. ఒకవేళ ఫీవర్ ఉందనుకోండి వీక్నెస్ వచ్చిన టైంలో మనం అనుమానపడాలి, అది గులెన్ బ్యారీ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఫీవర్ వచ్చి వీక్నెస్ ఉంటే అది గులెన్ బ్యారీ కాదు.
ఫీవర్తో పాటు వీక్నెస్ ఉంటే అది గులెన్బెర్రీ కాదు. ఓకే, అర్థమైంది. 3 వారాల క్రితం ఎప్పుడో ఫీవర్ వచ్చి లూజ్ మోషన్స్ అయ్యి ఇప్పుడు ఫీవర్ లేకుండా గనక వీక్నెస్ ఉంటే సడన్ గా స్టార్ట్ అయ్యి అది కూడా పాదాలలో ముందు మొదలైతే గనక అప్పుడు మనం అనుమానపడాలి. రైట్.